హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన రంగోలి కిచెన్ ఛానల్. నేను మీ రజిత. ఈరోజు ఎగ్ బజ్జీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా మనకి ఎన్ని గుడ్లు కావాలో అన్ని గుడ్లను ఉడకబెట్టుకోవాలి. నేను ఇక్కడ 6 గుడ్లను ఉడకబెట్టుకుంటున్నాను. గుడ్లు ఉడికేలోపు పిండిని కలుపుకోవాలి. అందుకు ఒక గిన్నెలోకి ఒక పెద్ద కప్పు వరకు శనగపిండి, దాంట్లోకి సగం కప్పు బియ్యం పిండి, రుచికి సరిపడినంత ఉప్పు, కారం, కాస్త వంట సోడా, చిటికెడు పసుపు, అలాగే ఒక చిన్న టీ స్పూన్ ఓమన్ వేసుకొని ఓమన్ నలిపి వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకొని కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకొని ఉండలేమీ లేకుండా దోశ పిండి కలుపుకున్నట్టు కలుపుకోవాలి. గుడ్లు ఉడికిపోయినాయి కదా, ఇప్పుడు పైన పొట్టు తీసేసి కడుక్కొని 2 ముక్కలుగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. డీప్ ఫ్రై కోసం నూనె పెట్టుకొని నూనె వేడైన తర్వాత పిండిలో గుడ్లను ముంచుకొని ఇలా వేసుకొని వాటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే మనకి ఎగ్ బజ్జీ అనేది రెడీ అయిపోయినట్టే. నా వీడియోలో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.